హలో టెక్కీస్ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో నేను మీకు ఏఐని యూజ్ చేసుకొని లోగోస్ అనేటివి ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. మీరు యూట్యూబ్ ఛానల్స్‌కి పెట్టుకోవచ్చు లేదా వాట్సాప్స్‌కి అంటే మీకు నచ్చిన వాటికైతే మీరు లోగోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్‌తోని. సో ఇక్కడ మీరు నా ఛానల్ లోగో చూస్తున్నట్లయితే నేను ఏఐని యూజ్ చేశాను. అండ్ నా సెకండరీ ఛానల్ కూడా ఏఐని యూజ్ చేసే లోగో అయితే క్రియేట్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసరికి సెకండరీ ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా 50 ఫ్యాక్ట్స్ తెలుగు. సో ఇక్కడ చూడండి లోగోని ఎంత అద్భుతంగా డిజైన్ చేసి ఇచ్చింది. మనం మాన్యువల్గా చేసుకోవాలంటే ఇలాంటి లోగోస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మనం ఇలా లోగోస్ని క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని మీరు చాట్ జీపీటీని అయితే సెర్చ్ చేయండి. ఓకే, సో సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అప్లికేషన్ అయితే కనిపిస్తుంది చాట్ జీపీటీ అని. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ అలాగే బింగ్ అని టైప్ చేయండి. ఇక్కడ నాకు టాప్లోనే చూపిస్తుంది. ఓకే, ఈ బింగ్ అనే అప్లికేషన్ చూసారా? సో దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. చాట్ జీపీటీ ఒకటి, బింగ్ ఒకటి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే చాట్ జీపీటీలోకి వెళ్ళిపోండి. అప్లికేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఒకటి టైప్ చేయండి. ఏమని టైప్ చేస్తారో నేను ఎలా టైప్ చేశానో అలా టైప్ చేసుకోండి. జస్ట్ చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు దాంట్లో. సో గైస్ ఇది చాట్ జీపీటీ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు టాప్లో ఈ విధంగా అయితే టైప్ చేయండి. ఓకే, సో నేను ఫ్యాక్ట్స్ గురించి ఇంతకుముందు మీకు 50 ఫ్యాక్ట్స్ గురించి చెప్పాను కదా, లోగో చూపెట్టాను కదా. సో అది ఈ ప్రాంప్ట్ ఇచ్చే నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ టైప్ చేయండి. హాయ్ చాట్ జీపీటీ, ఐ థింక్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్ అబౌట్ ఫ్యాక్ట్స్ అని పెట్టాను. మీది టెక్ ఛానల్ అయితే ఈ ప్లేస్లో మీరు టెక్ పెట్టుకోండి, కుకింగ్ అయితే కుకింగ్ అని పెట్టుకోండి. సో దాని తర్వాత మై ఛానల్ నేమ్ అని చెప్పేసి మీ ఛానల్ నేమ్ ఇవ్వండి. ఐఎమ్ గివ్ మీ ఏ లోగో ప్రాంప్ట్ ఫర్ మై ఛానల్ అని ఇక్కడ టైప్ చేయండి. సో దాని తర్వాత అది మీకు ఈ విధంగా కావాలా అని ఒక మెసేజ్ అయితే పంపిస్తుంది. సో దాని తర్వాత మీకు నచ్చినట్టుగా మీకు ఆ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా ఎంటర్ చేసుకోండి, లేదా నో గివ్ మీ ఓన్లీ టెక్స్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ప్రాంప్ట్ అయితే అది ఇచ్చేస్తుంది. సో ప్రాంప్ట్ ఇచ్చేసిన తర్వాత ఈ ప్రాంప్ట్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసుకోండి. క్లిక్ చేసి పట్టుకుంటే కాపీ అయిపోతుంది. సో కాపీ చేసుకున్న తర్వాత నేను ఇంతకుముందు బింగ్ అని చెప్పాను చూసారా? సో అందులోకి వెళ్ళండి. నేను బింగ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ ఇమేజ్ ఫ్రమ్ వర్డ్స్ విత్ ఏఐ అనుందిగా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ దీన్ని పేస్ట్ చేయండి. ఇంతకుముందు ప్రాంప్ట్ ఏదైతే చాట్ జీపీటీ ఇచ్చిందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ ఫ్రంట్ లెటర్స్ తీసేయండి, టెక్స్ట్ ప్రాంప్ట్ ఫర్ యువర్ లోగో అనేది. ఓకే, సో ఇది తీసాను. తీసిన తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ. ఓకే, సో క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంత టైం అయితే తీసుకుంటుంది. సో ఇవన్నీ నేను రీసెంట్గా చేసినవి, కింద మీరు చూస్తున్నట్లయితే. సో వెయిట్ చేయాలి ఇక్కడ మీకు లోగో క్రియేట్ అయ్యేంత వరకు. సో గైస్ ఇక్కడ లోగోస్ అయితే ఇది క్రియేట్ చేసింది. 4 లోగోస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ లోగో ఇది ఒకసారి చూద్దాం లోగో ఏ విధంగా ఉందో. సో ఇక్కడ చూసారా, ఇది ఒక లోగో. సో దాని తర్వాత ఇప్పుడు ఇది ఒక లోగో అన్నమాట. సో సింపుల్గా మీకు లోగో కనుక నచ్చినట్లయితే ఇక్కడ 3 డాట్స్ ఉంటాయా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. కింద క్లిక్ చేసి డౌన్లోడ్ బటన్ చూపిస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి, డౌన్లోడ్ అయిపోతుంది మీ ఫోన్లోకి. సో ఈ విధంగా సింపుల్గా మీ యూట్యూబ్ ఛానల్స్కి కానీ లేదా మీ బిజినెస్ పర్పస్ కానీ లోగోస్ అయితే ఏఐని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు వీడియోని చూసినందుకు థ్యాంక్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.